నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మాజీ కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధన ఆదేశానుసారం కామారెడ్డి బీఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలుపడం జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జుక్కంటి ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ యువజన విభాగం పట్టణ అధ్యక్షులు చెలిమెల భానుప్రసాద్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో అధికారులు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందు ఎన్నికల్లో 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 425 రోజులు గడుస్తున్నా ఒక్క ఆమెని కూడా అమలు చేయకుండా నిర్లక్ష్యం వహించడానికి బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీసీ డిక్లరేషన్, వరంగల్లో రైతు డిక్లరేషన్, హైదరాబాద్లో విద్యార్థి యువజన డిక్లరేషన్, ఆదిలాబాద్లో గిరిజన ఆదివాసుల డిక్లరేషన్లు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు న్యాయం చేస్తామని ప్రగల్భాలు పలికి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటికీ రామ్ చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేయడం సిగ్గుచేటని అన్నారు. మహిళలకు 4000 పింఛను ఎటుపోయిందని, 18 సంవత్సరాలు నిండిన మహిళలకు 2500 రూపాయలు ఇస్తామన్న హామీ ఎటుపోయిందని, కళ్యాణలక్ష్మితో పాటు కులం బంగారం అందిస్తామన్న హామీ ఎటుపోయిందని, రైతు భరోసా 15,000 ఎటుపోయిందని, ఎకరానికి పంట పూర్ణ 500 రూపాయలు ఇస్తామన్న హామీలు అన్ని గాల్లో కలిసిపోయాయని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీలు దొంగ అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీల అమలు కోసం చర్యలు ప్రారంభించాలని బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ 420 హామీలను అమలు చేయకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దరికంగా, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గంప గోవర్ధన్ గారి నాయకత్వంలో తెలంగాణలో ఉన్న అన్ని వర్గాల ప్రజలను చైతన్యవంతపరిచి పోరాటని ఎదురుచూసిన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కుంబాల రవి యాదవ్, కృష్ణాజీరావు, పిట్ల వేణు మల్లేష్ యాదవ్, వజపల్లి ఆంజనేయులు, గరిగంటి లక్ష్మీనారాయణ, చౌక లింగారావు, నరేష్ రెడ్డి, జగదీష్ యాదవ్, నరసింహులు, గిరిని వెంకటి, సుదర్శన్, ప్రభాకర్ రాజు, కృష్ణ యాదవ్, సాయి సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారత రాష్ట్ర సమితి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మాజీ కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధన గారి ఆదేశానుసారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో గాంధీ గారి వర్ధంతి సందర్భంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజుకి 425 రోజులు అధికారంలోకి వచ్చి 420 రోజులు అవుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు ఇచ్చినటువంటి 420 దొంగ హామీలు అమలు చేయడంలో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గంజ్లో గల గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ నాయకులమందరం కూడా నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో ఇచ్చినట్టు హామీలను అమలు చేయండి. ఆ అమలు విషయంలో జాప్యాన్ని బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. మీరు ఎన్నికల సమయంలో బీసీ సప్లాను, అదేవిధంగా బీసీ రిజర్వేషన్ అమలు కోసం కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీసీ సభ పెట్టి ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో దాన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా వరంగల్లో రైతు డిక్లరేషన్ నీరు గారిపోయింది. అదేవిధంగా హైదరాబాద్లో విద్యార్థి నిరుద్యోగ డిక్లరేషన్ నీరు గారిపోయింది. అదేవిధంగా అధికారంలోకి వచ్చినాక మేమే ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి చెప్పుకున్నటువంటి మీ పార్టీ మీరు ఎప్పుడైనా నోటిఫికేషన్లు ఇచ్చిరా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ నోటిఫికేషన్ మీరు ఇచ్చిన ఉద్యోగాలన్నీ కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అనే విషయాన్ని నిరుద్యోగులందరికీ కూడా తెలుసు. నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు కావాలని చెప్పేసి హైదరాబాద్ కేంద్రంలో ఆందోళన చేస్తే వారిపైన లాఠీ చార్జీ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ ప్రభుత్వం అది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికే దక్కుతుందని చెప్పేసి మొత్తం కూడా అనుకుంటా ఉన్నాం. దయచేసి మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి 420 హామీలను అమలు చేయాలి. అదేవిధంగా మహిళలకు 4000 పింఛను ఇస్తామని చెప్పేసి చెప్పిర్రు. కానీ నేటికి కూడా ఒక్క రూపాయి కూడా ఏ మహిళ కూడా పింఛను పెంచకపోవడం సిగ్గుచేటు. అదేవిధంగా మా ఇంట్లో ఉన్నటువంటి ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పిండ్రు. అదేవిధంగా స్కాలర్షిప్లు పెంచుతామన్నారు. అదేవిధంగా నూతన విద్యా సంస్థలు తీసుకోమని చెప్పేసి చెప్పిరు. కానీ ఏవి కూడా
కేవలం మాటలకే పరిమితమైనరు. అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విఫలమైపోయారు. దయచేసి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం కోసం ప్రయత్నం మొదలు పెట్టండి. పెట్టకపోతే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. మీ వెంట పడతాం. మీరు ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా కేంద్రంగా ఆందోళన పోరాటాలను ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీగా గురువారం నాడు బాన్సువాడ ప్రభుత్వ ఎంసీహెచ్ హాస్పిటల్ ముందు 4 నెలల బకాయి వేతనాలు చెల్లించాలని హాస్పిటల్ కార్మికులు మోకాళ్లపై నిలబడి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు దుబాస్ రాములు మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ, పేషెంట్ కేర్, శానిటేషన్ కార్మికులకు రావలసిన 4 నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికులకు పని భద్రత కల్పించాలని, ప్రతి నెల 5వ తేదీన జీతాలు చెల్లించాలని, జాతీయ పండుగ సెలవులు ఇవ్వాలని, మేటర్నిటీ సెలవులు కూడా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయాలని ఆయన తెలిపారు. అలాగే తొలగించిన 2 మహిళా కార్మికులను వీధుల్లోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంతోష్ గౌడ్, రేణుక, సయ్యద్ కమర్ అలీ, సురేఖ, ప్రేమ్ సింగ్, కళ్యాణి, జైల్ సింగ్, సంగీత, రాజేశ్వరి, శంకర్, గంగారాం, నాగరాజు, సుశీల, అనసూయ, నరసవ్వ తదితరులు పాల్గొన్నారు. కనీస వేతనాలు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనాలు ప్రతి నెల 5వ తారీఖున జీతాలు కార్మికులకు పని భద్రత కార్మికులకు రెగ్యులరైజేషన్ చేయాలి. కార్మికులకు క్రమబద్ధీకరణ అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి. అవుట్ సోర్సింగ్ విధానాన్ని 4 నెలల బకాయి వేతనాలు వెంటనే 4 నెలల బకాయి వేతనాలు వెంటనే ప్రతి నెల 5వ తారీఖున జీతాలు పండగ సెలవులు జాతీయ సెలవులు మెటర్నిటీ సెలవులు తొలగించిన మహిళా కార్మికుల పనులకు వెంటనే తొలగించిన 2 మహిళా కార్మికుల పనులకు వెంటనే దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన త్యాగమూర్తులను స్మరించుకుంటూ జిల్లా యంత్రాంగం ఘన నివాళులర్పించారు. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సారథ్యంలో సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొని స్వాతంత్రోద్యమ అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అమరుల ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి. శ్రీనివాసరెడ్డి, కలెక్టరేట్ పరిపాలన అధికారి మసూర్ అహ్మద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. మండల కేంద్రం దోమకొండలో గురువారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మహాత్మా గాంధీకి పూలమాలలు సమర్పించి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి అబ్రమైన స్వామి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు తీగల తిరుమల గౌడ్, జిల్లా కార్యదర్శి శ్రీకాంత్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోపాల్ రెడ్డి, నాయకులు శంకర్ రెడ్డి, నల్లపు శ్రీనివాస్, పులబోయిన రమేష్, భట్టు రాములు, కొండ అంజయ్య, సంతోష్ రెడ్డి, సెమ్మి రాజేందర్, రసూల్, ఎల్లం, కొండ రాములు, కలీం, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు: 10 గ్రాముల బంగారం 83,700, వెండి 960 రూపాయలు,
ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.